నా లవ్ స్టోరీ పోస్టర్ ఇప్పుడే రిలీజ్ అయింది. వినయ్ నా కొలీగ్, తను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు ఆర్జీవి దగ్గర. తను ఆడడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. పోస్టర్ కూడా వెరీ యూనిక్ ఉంది. ఏవో 2 హాస్టల్స్ మధ్య జరిగే లవ్ స్టోరీ అనేది అన్నాడు. సో వెరీ ఎమోషనల్ లవ్ స్టోరీ అని కూడా చెప్పాడు. డెఫినెట్లీ యూత్కి కావాల్సిన కంటెంట్ అంతా కూడా ఈ మూవీలో ఉంటుందని అనుకుంటున్నా. అలాగే ప్రొడ్యూసర్స్ రెడ్డి గారు అండ్ అమరావతి, ఇద్దరు ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, తనకి ఆల్ ద బెస్ట్. అండ్ టీం అందరికీ, కాస్ట్ అండ్ క్రూ మొత్తం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. పోస్టర్ అయితే వెరీ యూనిక్గా ఉంది. ఈ వ్యాలంటైన్స్ డే నాడు లవ్ స్టోరీ, నా లవ్ స్టోరీ పోస్టర్ ఇచ్చారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే. వ్యాలంటైన్స్ డే సందర్భంగా నా మొదటి మూవీ పోస్టర్ లాంచ్ చేసిన అజయ్ భూపతి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ మంత్ ఎండ్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ నమస్తే అండి. వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. సో ప్రేమికుల రోజు నా లవ్ స్టోరీ అనే ఒక ప్రేమ కథా చిత్రం నాది లాంచ్ అవ్వడం, అది కూడా ఆర్ఎక్స్ హండ్రెడ్ లాంటి ఒక అద్భుతమైన సినిమాను తీసిన అజయ్ భూపతి గారి చేతుల మీదుగా ఈ సినిమా లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఆర్జీవి గారు చిన్నప్పటి నుంచి చూసిన ఒక మా అడ్మైర్ అయిన ఒక అద్భుతమైన ఫిల్మ్ మేకర్. ఆయన స్కూల్ నుంచి వస్తున్న మన వినయ్ గారు కానీ, అలాగే అజయ్ గారి ఆశీస్సులతో ఈ సినిమా స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. నాకు ఒక డ్రీమ్ ఉండేది, ఎప్పుడు ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ, ఏమాయ చేసేవాళ్ళంటి ఒక మంచి కూల్గా ఉండే లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇవ్వాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. అలాంటి స్క్రిప్టే నాకు వినయ్ గారు పంపించారు. అది చదివిన రోజే అనుకున్నాను. ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడు నా మైండ్లో ఎలాంటి విజువల్స్ పడినాయో ఆ పోస్టర్ చూసినప్పుడు కూడా అదే కనిపించింది నాకు. సో ఈ సినిమాని తొందరగా మంచి అద్భుతమైన ఆల్బమ్ చేసి మళ్ళీ ప్రేమికుల రోజుకి మీ అందరికీ ఈ సినిమాలోని పాటలే మీ అందరి రింగ్ టోన్స్ పెట్టుకునేలాగా ఉండేడానికి మేము కష్టపడి ట్రై చేస్తున్నాం. అలాంటి అద్భుతమైన సిచ్యుయేషన్స్ కూడా కుదిరాయి. అలాగే అమర్నాథ్ గారు ఈ సినిమా కోసం ముందుండి మా అందరికీ, డైరెక్టర్ గారు మా అందరితో మంచి పని వర్క్ చేయిస్తున్నారు. సో అలాగే టీం అందరు, డిఓపి గారు కావచ్చు, హీరో, సో అందరు కూడా ఈ సినిమా కోసం, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి బ్రేక్ రావాలి. ప్రతి ఒక్కరు మళ్ళీ వ్యాలంటైన్స్ డే వచ్చేటప్పటికి అందరు సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు లోకేష్ తాలపక్క. నేను ఈ మూవీకి డిఓపిగా చేస్తున్నాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నా లవ్ స్టోరీ అన్న మూవీకి నేను డిఓపిగా వర్క్ చేస్తున్నాను. సో చాలా రోజులైంది ఒక ఫ్యామిలీ క్యూట్ లవ్ స్టోరీ ఫిలిం చూసి కూడా, ఆడియన్స్ కూడా. సో అందరూ సక్సెస్ఫుల్గా దీన్ని ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాము. సో సెకండ్ షెడ్యూల్ కూడా తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాము. సో మీ ఆశీస్సులు అందరితో కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఈ సినిమాకు నాకు చీఫ్ అసోసియేట్గా ఛాన్స్ ఇచ్చిన వినయ్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా పోస్టర్ అజయ్ భూపతి గారి చేతుల మీదుగా లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంతా ఒకే టీం, ఒకే కాంపౌండ్ నుంచి రావడంతో మాకు చాలా హ్యాపీగా ఉంది. ద సేమ్ ఇది 25th నుంచి కంటిన్యూ ఒకటే షెడ్యూల్. మార్చ్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసుకునే విధానం ప్లాన్ చేస్తున్నాము. మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో అట్లా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మంచి లవ్ స్టోరీ అండి, మంచి క్యూట్ లవ్ స్టోరీ. ఎక్కడ ఎలాంటి బ్యాడ్గా చూపించుకోకుండా మంచి క్యూట్, ఆల్మోస్ట్ చిన్నపిల్లల కాడ నుంచి 90 ఏళ్ళ ముసలోళ్ళ వరకు చూసే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ అండి. థ్యాంక్ యూ అమరావతి గారికి అండ్ శ్రీకాంత్ రెడ్డి గారికి అండ్ వినయ్ గారికి, టోటల్ ఆల్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ, అమరావతి గారికి. ఎందుకంటే సింగిల్ షెడ్యూల్లో ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళ వంతు వాళ్ళ సహకారం చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ ఆగకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకోకుండా, ఏదైనా సరే ఎంతైనా సరే మనం కంప్లీట్ చేసేయాలనే రకంగా అమరావతి గారు, మేడం గారు, శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళు ముందుండి మాకు మంచి ధైర్యాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నా పేరు మోహిత్. ఈ సినిమాలో నేను లీడ్గా చేస్తున్నాను. సో నా లవ్ స్టోరీ, ఈ లవ్ స్టోరీని వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా వినయ్ గారికి, మా డైరెక్టర్ వినయ్ గారికి, అలానే మా అసోసియేట్ గారు అమర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంత మంచి స్టోరీని ఇంతలా సపోర్ట్ చేస్తున్న అజయ్ భూపతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొడ్యూసర్ గారు అమరావతి గారు అండ్ శ్రీకాంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి మంచి జోనర్స్ని సపోర్ట్ చేసినందుకు, అండ్ వీళ్ళు ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి ఇంకా ఇలాంటి మంచి స్టోరీస్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.